హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, దిస్ ఇస్ షేక్. నాతో సునామక. వెల్కమ్ బ్యాక్ టు షేక్ సినిమా. ఈ యొక్క వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. యాజ్ సార్ గారు ఈ విషయాలు చాలా సార్లు మనతో చెప్పడం కూడా జరిగింది. సో ఈ విషయాలు చాలా మంది మర్చిపోతున్నారు. అవి ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎనబడి చూడండి. అదే విధంగా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో కొంతమంది ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో ఏంటంటే బూమ్ 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 వన్స్ అగైన్ యాష్ ముఫారీ న్యూ డైరెక్షన్ ఏఐ వస్తుందని చెప్పేసి, న్యూ కొత్త వెబ్సైట్ అని చెప్పేసి కొన్ని వేరే ప్రాజెక్ట్ వేరే బిజినెస్ సంబంధించి యూఆర్ఎల్స్ లింకులు షేర్ చేసుకున్నారు. సో మీకు ఇంకా అర్థం కాకపోతే, ఎందుకంటే మనకి ఇంకా ఒక విక్టరీ విత్ యాష్ ముఫారీ వెబ్సైట్ ఏదైతే ఉందో అది అఫీషియల్ గా మనకి ఎక్కడ అంటే ఓఈఎస్ లో కావచ్చు, ఓన్యూస్ పాపప్ లో కావచ్చు, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ విక్టరీ విత్ యాష్ ముఫారీ .com అనే వెబ్సైట్ ఏదైతే ఉందో అది మనదేనని చెప్పేసి చాలా మంది, సో అది మనదే అండి. బట్ వేరే లింకులు ఏంటి అంటే కొన్ని డిఫరెంట్ బిజినెసెస్ అయితే వస్తున్నాయి. అవి ఆ లింకులు పెట్టేసి ఇదే విక్టరీ విత్ యాష్ ముఫారీ న్యూ బిజినెస్ అని చెప్పేసి ఫేక్ యూఆర్ఎల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, క్రియేట్ చేసుకుంటున్నారు. సో అది వాటికి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ అంటే ఇప్పుడు లాస్ అయ్యేది ఏమైనా ఉంది అంటే మన పర్సనల్ డేటా అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ పర్సనల్ డేటా అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అది లాస్ అయ్యాము అంటే కంప్లీట్ ఏంటంటే మన డేటా అనేది వేరే వాడి చేతిలో పెట్టినట్టే. సో ఇప్పటికీ విక్టరీ విత్ యాష్ ముఫారీ అఫీషియల్ గా మన డేటా అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి ఇంకా ఇవ్వలేదు. అది ఆన్ ప్యాసీలో ఎప్పుడైతే ఐడి కొన్నామో, ఎప్పుడైతే ఐడి తీసుకున్నామో ఆ డేటా మాత్రమే దాంట్లో ఇంటిగ్రేట్ అవుతుంది. కొత్తగా మనం వేరే లింకులు క్లిక్ చేసుకుని అంటే ఆ లింకుల్లో మన డేటా ఇచ్చుకుంటే మనం ఫాల్ట్ అవుతుంది అప్పుడు. సో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ కోసం ఈ డేటా ఇవ్వండి, ఇవి ఫిల్ చేయండి అని చెప్పేసి మెన్షన్ చేయాల. అది గుర్తుపెట్టుకోండి. సో వేరే లింకుల్లో ఒకవేళ మీ డేటా ఇచ్చేసుకొని ఏమన్నా లాసెస్ అయితే రెస్పాన్సిబిలిటీ మీ పైనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అఫీషియల్ గా కన్ఫర్మేషన్స్ రాకుండా, అంటే విక్టరీ విత్ యాష్ ముఫారీ .com అదే ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లో కూడా చేంజెస్ రాలేదు అని చెప్పేసి యాష్ ముఫారీ మేబీ ఓన్ న్యూస్ పాపప్స్ లో పెట్టలేదు ఇంకా. ఓకేనా? సో ఆ వెబ్సైట్ అఫీషియల్ అయిన తర్వాత, అంటే పూర్తి ఫ్లెడ్జ్డ్ గా రెడీ అయితే, పూర్తి ఫ్లెడ్జ్డ్ గా ఇంటిగ్రేషన్ అయిపోతే మనకి ఓన్ న్యూస్ పాపప్స్ లో పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి నా ఒపీనియన్. అంతే. అంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. అఫ్ కోర్స్ వెబ్సైట్ అనేది పూర్తి స్థాయిలో బిల్డ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఆయన అఫీషియల్ గా మనకి అనౌన్స్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ వెబ్సైట్ లో ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్, అంటే మన రిజిస్ట్రేషన్ కి ముందే వెబ్సైట్ లో డేటా ఏదైతే ఉందో, ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఐడి అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. అది చాలా మిస్టేక్ అండి, చెప్తున్నాను. వేరే సైట్స్ లో మన ఐడి పాస్వర్డ్ ఇచ్చేసుకొని ఫర్గెట్ పాస్వర్డ్ నొక్కేసి మళ్ళీ వేరే కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత అక్కడ వేరే డీటెయిల్స్ ఇవ్వడం అనేది ఎంతబట్టి కరెక్ట్ మీకే వదిలేస్తున్నాను. సో అది కరెక్ట్ కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఇక్కడ నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకున్నారు. సో పాజిటివ్ గా ఉండండి, కూల్ గా ఉండండి. సో 99.9% అనేది కాదు, 100% ఈ న్యూ డైరెక్షన్ ఏదైతే ఉందో విక్టరీ విత్ యాష్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్కౌట్ అవ్వాలని చెప్పేసి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందులో మీరు పార్ట్ ఆఫ్ విక్టరీ విత్ యాష్ ముఫారీ అవ్వడం ఒక మంచి లక్ అండ్ ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవచ్చండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో అందరూ కూడా ఎలిజిబుల్, అందరూ కూడా జాయిన్ అవ్వలేదు జనరల్ గా. ఇది ఎందుకు అంటారా? ఇప్పుడు ఒక్కసారి లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే విక్టరీ విత్ యాష్ లో కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రిఫరెన్స్ అనేది, ప్రియారిటీ అనేది మనకే ఇస్తున్నారు. అండ్ సర్వీసెస్ అనేవి ఫస్ట్ ఒకవేళ రిలీజ్ అయినా, లాంచ్ అయినా, ప్రొడక్ట్ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఫస్ట్ దానికి వచ్చే బెనిఫిట్స్ ఎవరికి ఉంటున్నాయంటే మనకే ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో వేరే విషయాలు, వేరే సైట్స్, వేరే ఫేక్ ఛానల్స్ కావచ్చు, వాటెవర్, సో వాటికి కొంచెం దూరంగా ఉండండి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్ సినిమా. వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.